బెంగళూరు మహానగరంలో మీకు రికార్డ్ బ్రేకింగ్ వర్షాలండి. మీకు ఫ్లడ్స్, ఎటు చూసినా కూడా వరదలు. ఇంకా హెయిల్ స్ట్రోమ్ అంటారు. హెయిల్ స్ట్రోమ్ అంటే వడగడ్ల వాన. మీకు అక్కడెక్కడో జమ్మూ అండ్ కాశ్మీర్లో మీకు ఈ మంచు కనిపిస్తుంది చూసారా. మీకు ఇది ఒక కాన్స్పిరెన్సీ థియరీ కూడా ఉందండి. ఊటీ, కొడైకెనాల్ లాంటి హిల్ స్టేషన్స్లో ఇలాగా ఈ మంచు, ఎటు చూసినా మంచు కనిపించడం ఇంతకుముందు లేదండి. కాబట్టి ఇప్పుడు ఢిల్లీలో చూసారనుకోండి, ఆర్టిఫిషియల్ రెయిన్ అని మాట్లాడుతున్నారు. బిల్ గేట్స్ గారికి ప్రాజెక్ట్ ఇచ్చినట్టు మీరు వర్షాల కోసం ఎందుకు ఎదురు చూస్తారు, నేను వర్షాలను సృష్టిస్తాను అని ఆయన చెప్పినట్టుగా ఇదంతా కూడా కాన్స్పిరెన్సీని ఇవాళ అంటున్నాము. ఫైల్ అయితే ఉందండి. మరి ఇప్పుడు బెంగళూరులో ఈ స్థాయిలో వర్షాలు, మీకు రికార్డ్స్ మీరు వెరిఫై చేస్తున్నారో లేదో, నిన్న హైదరాబాదులో 41 డిగ్రీలండి. చాలా చాలా వేడి. అదే మీరు ఇప్పుడు తెలంగాణ అన్నారు అనుకోండి, ఆదిలాబాద్, మీకు అక్కడ ఉండే మిత్రులు చెప్పాలి 46 డిగ్రీలు. 46 అంటే మీరు జస్ట్ ఇమాజిన్ అండి, అసలు ఊహించలేరు, అంత భయంకరంగా ఉంటుంది ఎండలు. ఇక నిజామాబాద్, నిర్మల్ లాంటి ఇక్కడంతా కూడా 45 రికార్డ్ అయినట్టుగా, 45 డిగ్రీస్ రికార్డ్ అయినట్టుగా చెప్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ అన్నారనుకోండి, హయ్యెస్ట్గా గూడూరు. ఇదంతా నిన్నటి డేటా చెప్తున్నాను. గూడూరు తరువాత పిడుగురాళ్ళ. సో మీకు బగబగ మండిపోతున్న ఈ సందర్భంలో సడన్గా బెంగళూరులో ఇంతంత పెద్ద వర్షాలు. ఇప్పుడు మనం ఎక్కడో హిమాలయాల్లో చూస్తామండి క్లౌడ్ బర్స్ట్. అంటే మీకు కారు మేఘాలంతా ఒక్క దగ్గరికి ఒక 2-3 కిలోమీటర్ల దూరంలోకి మీకు పోగైపోతుంది. ఆ సమూహం, కారు మేఘాల సమూహము ఒక్కసారిగా అక్కడే మీకు వర్షం పడడం, వడగళ్ల వాన కూడా పడుతుంది. మీరు తప్పించుకోలేరు. ఇప్పుడు కేదార్నాథ్ లాంటి ప్రాంతాలలో మీరు తప్పించుకోలేరు. కానీ ఇక్కడ మనం ఏం మాట్లాడుతున్నాము, బెంగళూరు సిటీలో ఇప్పుడు మీకు అశోక్ నగర్, ఇందిరానగర్ ఇక్కడంతా చూసారనుకోండి, ఎటు చూసినా కూడా ఈ ఐస్ క్రిస్టల్స్ అండి, బాల్స్, ఐస్ బాల్స్. మనం ఒక్క హిమాలయాల్లో అక్కడే చూస్తాం. ఈ సిటీలో ఏంటిది, వీళ్ళు మీకు ఐస్ని క్లియర్ చేస్తున్నారు. నార్త్ ఇండియాలో చూసే ఫెనమెనన్ని ఇక్కడ సౌత్ ఇండియాలో బెంగళూరులో చూడడము అనేది చాలా చాలా ఆశ్చర్యం. మీకు ఎలాగ వరద నీరు మీకు అలా కొట్టుకుపోతూ ఉండడం. ఇప్పుడు ప్రసన్న థియేటర్ అంటారు చూసారా, మగడి రోడ్ అని అంటారు. ఇక్కడ విష్ణువర్ధన్ యొక్క కట్అవుట్ ఎప్పుడు మనం చెప్తూ ఉంటాం, ఇలాంటి కట్అవుట్స్ రోడ్స్ మీద పెట్టకండి, ప్రమాదము అని. కరెక్ట్గా మీకు ఆ గాలి వాన, ఎలాంటి గాలి అంటే చూడండి, అన్నీ కలిసే మీకు ఒక నగరములో మీకు క్లౌడ్ బస్ట్ జరిగింది, రికార్డు బ్రేకింగ్ వర్షాలు, వడగళ్ల వాన, బీభత్సమైన గాల్పులు, సర్వము ఒక దగ్గరే. ఇలాంటిది మనం చూడమండి. ఇందుకే నేను సూపర్ ఎల్ నీనో, ఎక్కడో అమెరికాలో మీకు ఇలా టోర్నడోస్ వచ్చాయి, సుడిగాలి అని మాట్లాడాను. ఇక్కడ మన భారత్లో బెంగళూరులో ఇలాంటి ఒక పరిస్థితి అన్నప్పుడు ఎల్ నీనో యొక్క ప్రభావాన్ని మీరు గమనించండి. అంటే మీకు విపరీతమైన ఉష్ణోగ్రత, టెంపరేచర్స్ అబ్నార్మల్గా పెరిగిపోతాయి. ఇవంతా కూడా మీకు ఉపరితలానికి వెళ్ళినప్పుడు మీకు చల్లబడి ఇలాంటి వర్షాలు పడతాయి. హైదరాబాదులో కూడా ఇలాంటి ప్రిడిక్షన్ ఉందండి. నిన్న 41 డిగ్రీస్ అన్నాము, ఇంకొక 2 to 3 డిగ్రీస్ మే నెల కదా పెరిగినప్పుడు హైదరాబాదులో కూడా ఇలాంటి బీభత్సమైన వర్షాలు పడతాయని చెప్పి ఆల్రెడీ మీకు ప్రిడిక్షన్స్ ఉన్నాయి. సో ఇలాగ ఎన్నెన్ని నగరాలలో ఇలాంటివి ఈ సంవత్సరం మనం చూడబోతున్నాము. ఒకవైపు ఏమో యుద్ధాలు అంటున్నాము, ఒకవైపు ఆయిల్ క్రైసిస్, గ్యాస్ క్రైసిస్, ఇంతలో ఇలాంటి మీకు వడగళ్ల వాన, తుఫాను ఇదంతా చూస్తామా? ఆలోచించాలి. కానీ మీరు చూసారనుకోండి, ఇప్పుడు ఎంఎస్ బిల్డింగ్ అంటారు, ఐఏఎస్ ఆఫీసర్స్ ఉండి పనిచేసే ఒక కాంప్లెక్స్, అక్కడ రోడ్లంతా కూడా కుజించుకుపోయాయండి. ఈ వరద నీరుకి రోడ్లు కొట్టుకుపోవడము కాదు, మీకు ఈ జీపులు, ట్రక్కులు, కార్లంతా కూడా దిగబడిపోవడం. సో ఇదంతా మనం ఏంటి వర్షాకాలంలోనే చూస్తాం. మాన్సూన్ సీజన్లో మిత్రులు ఫోటోలు పెడుతున్నారు, వీడియోలు పెడుతున్నారు. మీకు ఆ నగరాన్ని చూస్తే ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు స్కై స్క్రేపర్స్ అంటారు కదా, హై రైజ్ బిల్డింగ్స్, మొత్తము నీరే, లిఫ్ట్లు పనిచేయడం లేదు. సో మీకు పైదాకా వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? సో అస్తవ్యస్తం అండి, ఒక కేయాస్.
సో బెంగుళూరులో రైనీ సీజన్లో ఇలాంటి పరిస్థితులు అంటాం. ఎండాకాలంలో ఇంతకు ముందు ఎప్పుడూ కూడా ఇట్లాంటి ఒక సిట్యువేషన్ని చూడలేదు అని చెప్పి ఫ్రెండ్స్ చెప్తూ ఉంటే ఆశ్చర్యంగా ఉంది. కానీ ఆ వీడియోలు క్లియర్గా మనకి ప్రూవ్ చేస్తున్నాయి. మీకు ఎటు పడితే అటు మీకు ఎంత ఒక ఫ్లడ్స్ అంటే, ఎలాంటి వరదలు అంటే అసలు చూడ్డానికే ఇది ఎప్పుడదో వీడియోనా, పోయిన సంవత్సరం వర్షాకాలంలో వీళ్ళు ఇలా తీశారా నాకు డౌట్ కాదు. అక్కడ డేటుతో సహా వేస్తున్నారు. 29వ తారీఖు మీకు ఏప్రిల్ 2026 ఇలాంటి వర్షాలు, ఇలాంటి వీడియోస్ అని చెప్పి మీకు ఆధారాలతో మిత్రులు పంపిస్తున్నప్పుడు మనం ఏం మాట్లాడాలి? ఇక్కడేమో ఆంధ్రప్రదేశ్లో బీభత్సమైన ఎండలు, తెలంగాణ అయితే మీకు బగబగా మీకు తట్టుకోలేని సిట్యువేషన్, సన్ స్ట్రోక్స్, జ్వరాలు, మీకు వామిటింగ్స్, ఇన్ని మీకు అనర్థాలు జరుగుతూ ఉంటే అక్కడ ఇంతంత పెద్ద వర్షాలు పడుతూ ఉంటే తుఫాను, హెయిల్ స్ట్రోమ్ అన్నప్పుడు చాలా గమ్మత్తుగా, చాలా విచిత్రంగా ఉంది. కానీ మనకు ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్లా ఉండొచ్చు. అక్కడ సఫర్ అవుతున్న మిత్రులను చూస్తే మాత్రం, ముఖ్యంగా బెంగళూరు నుంచి మీరు ఈ వీడియో చూస్తూ ఉంటారు. మీరు చెప్పండి, మీ ఏరియాలో పరిస్థితి ఏమిటి? ముఖ్యంగా ఇందిరానగర్, గాంధీనగర్ అంటున్నారు చూసారా, మీరు ఆకాశం నుంచి తెల్ల వర్షములాగా మీకేంటి వడగళ్ళు అలా. ఇప్పుడు బైకర్స్ వెళ్తున్నారు, హెల్మెట్ లేని వాళ్ళ పరిస్థితి టపా 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 తల మీద కొట్టేయడం. ఇక ఎండలు తట్టుకోలేక గొడుగు పట్టుకొని వెళ్తున్న మహిళలను చూస్తున్నాం. వాళ్ళు సడన్గా వాళ్ళ మీద వడగళ్ళు పడ్డంతో అర్థం కాక ఏం జరుగుతుంది, ఏమైనా రాళ్ళు విసురుతున్నారా? సో అలాంటి ఆలోచనతో వాళ్ళు పరిగెట్టడం. ఈ వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటే అసలు ఏం అర్థం కావడం లేదు, ఏం జరుగుతుంది ఈ ప్రకృతిలో ఏమిటి. ఇప్పుడు ఢిల్లీలో వర్షాలు అన్నప్పుడు మీకు ఏమిటని ఆలోచిస్తే బిల్ గేట్స్ పేరే వచ్చింది. ఆర్టిఫిషియల్ రెయిన్స్ ఈయన క్రియేట్ చేస్తున్నాడు అంటే ఈ రిపోర్ట్ ప్రభుత్వానికి ఇస్తే మీకు ఈ ఎన్విరాన్మెంటలిస్టులు ఉంటారు చూసారా, శాస్త్రవేత్తలు, వాళ్ళందరూ లేదు ఇలాంటిది చెయ్యకూడదు అంటే గేట్స్ వరకు ప్రతిదీ సొల్యూషనేనండి, అతనికి ప్రాబ్లమే ఉండదు. మీరు ఏ ప్రాబ్లం చెప్పినా మీకు విత్ ఇన్ డే సొల్యూషన్ చెప్పేస్తాడు. వర్షాల కోసం ఆగడం ఏంటి, మాన్సూన్ సీజన్ ఏంటి, ఇదంతా మనకెందుకు, మనమే క్రియేట్ చేద్దాం. ఎండలు కావాలా, ఎండలు ఇస్తాను, వర్షాలు కావాలా, వర్షాలు ఇస్తాను. మరి అలాంటి ఒక వ్యవహారము బెంగుళూరులో కూడా జరిగిందా అని చాలామంది, అందుకే ఇది మాట్లాడుతున్నాను, చాలామంది రైస్ చేస్తున్నారు. ఇలా ఏమిటి, సడన్గా ఇట్లా జరగడం ఏమిటి అంటున్నారు. కానీ ఇంతకన్నా దారుణం. సరేనండి, ఎన్ని వరదలు రానియండి, వర్షాలు రాని, ప్రజలు సురక్షితంగా ఉంటే చాలు. ఏదో బళ్ళు పాడయ్యాయి, ఇళ్లలోకి నీళ్లు వచ్చింది, ఏదో ఒక రకంగా మనం మేనేజ్ అయిపోతాం. కానీ బోరింగ్ అండ్ లేడీ కూర్సున్ అంటారండి, ఇది ఒక మెడికల్ కాలేజ్ రీసెర్చ్ సెంటర్. ఇక్కడ ఈ వరదలకు మీకు ఒక గోడే కూలిపోయిందండి. సరే, గోడ కూలడం మొన్న అరుణాచలంలో కూడా జరిగింది. మీకు ఏకంగా 7 మంది మరణించినట్టు వార్తలు. మరి ప్రాణ నష్టము అన్నప్పుడు ఎంత బాధగా ఉంటుంది, ఆ కుటుంబాలు ఏమిటి, వాళ్ళ పరిస్థితి ఏమిటి, అది జరిగిందండి, అదే బాధ. ఇప్పుడు మీకు ఈ రామకృష్ణ ఆశ్రమం ఉంటుంది చూసారా, అక్కడ ఒక పెద్ద చెట్టు వచ్చి ఒక కారు మీద పడింది. లోపల ఉన్నారు, డ్రైవర్ ఉన్నాడు, అలాగే ఉన్నారు, కానీ తప్పించుకున్నారు. సో ప్రాణ నష్టం లేదు. కానీ ఇక్కడ ఏమైంది, ఆ మెడికల్ కాలేజ్ వద్ద ఈ గోడ కూలడంతో మీకు అక్కడ ఉన్నవాళ్ళు, చుట్టుపక్కల ఉన్నవాళ్ళు చనిపోతే ఆ సిట్యువేషన్ ఎలా చూడాలి? చాలా దారుణం కదా. మరి బెంగళూరులో ఎండాకాలం ఇంతటిలాంటి సమ్మర్, హైదరాబాద్లో మనం తట్టుకోలేకపోతున్నాం ఎండలు. అలాంటప్పుడు ఇంతంత పెద్ద వర్షాలు ఏమిటి, ఈ ఫ్లడ్స్ ఏమిటి, ఇలా ఈ వడగళ్ల వాన ఏంటి, గాల్పులు ఏమిటి? సో ఎవ్వరికి అర్థం కావడం లేదు. మరి ఈ వ్యవహారాన్ని, ఈ వరదలను మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.